కార్యక్రమాలతోనే ఒక పండుగ వాతావరణం ఉంటుంది. అంబేద్కర్ గారిది కానీ, పూలే గారిది కానీ, అదేవిధంగా జగ్జీవన్ రామ్ గారిది ముగ్గురిది జయంతి ఒకే నెలలో రావడంతో ఒక పండుగ వాతావరణం, మహనీయుల పండుగ అనుకోవచ్చు. ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు పూలే గారిని గుర్తు చేసుకుంటూ వారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ వారి ఆశలను సాధించే దిశగా మనం అందరం పనిచేద్దామని కోరుతా ఉన్నాం. ముఖ్యంగా పూలే గారు బాలికల విద్య కోసం పెద్దపీట వేస్తారు. ఆయన మ్యారేజ్ చేసుకున్న తర్వాత కూడా వాళ్ళ వైఫ్ని చదివించి ఆ రోజే ఒక స్ఫూర్తిగా నిలబడ్డారు. అదే స్ఫూర్తి కొనసాగించాలనే ఆలోచన ఏ ప్రభుత్వానికైనా ఉండాలి. అదే ఆలోచన కేసీఆర్ గారు చేశారు. ఒక 1000 గురుకులాలు పెడితే 600 స్కూళ్ళు అమ్మాయిల కోసమే పెట్టారు స్పెసిఫిక్గా. ఎందుకంటే అమ్మాయిల చదువు పెద్దపీట వేయాలని. కాబట్టి దండ వేసి దండం పెట్టడమే కాదు, వాళ్ళ ఆశయాలను సాధించాలని మాటలు చెప్పడం కాదు, చేతిలో చూపించినట్టు గతంలో ముఖ్యమంత్రి గారు. భవిష్యత్తులో కూడా అలాగే జరగాలని ఈరోజు దేశవ్యాప్తంగా చూస్తే మన రాష్ట్రంలో అమ్మాయిల చదువు కోసం యూనివర్సిటీకి స్కూళ్ళ నుండి మొదలుపెట్టి యూనివర్సిటీ వరకు అమ్మాయిల సంఖ్యనే ఎక్కువగా ఉందంటే దాని వెనకాల ప్రభుత్వం గత 10 సంవత్సరాలు చేసిన కృషి అని ఒకసారి గుర్తు చేసుకుంటాం. తల్లిదండ్రులను కూడా అభినందించాలి. అమ్మాయిలను బాగా చదివిస్తున్న సందర్భం